బీకేపీఎల్ న్యూస్కి స్వాగతం. ఫీడ్ కానీ ఇవి డీలర్షిప్ తీసుకొని ఊళ్ళో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ గ్రోవల్ కంపెనీ కూడా పెద్ద కంపెనీ, దాన్ని నరేంద్ర వర్మ గారిది, నరేంద్ర చౌదరి గారిది యూనిట్ ఫ్యాక్టరీ కూడా. ఆయన మన స్టేట్లో కూడా ఎక్కడెక్కడ మనకి ఆక్వా కల్చర్స్ ఉన్నాయో దాని దగ్గర అంతా కూడా ఈ డీలర్స్ కొంతమందిని తీసుకోవడం, కొంతమందిని పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మేము ఆక్వా ఫీల్డ్లోనే ఉన్నాం. అది ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, చెరువులు ఉన్నాయి, అన్నీ మేము చేసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కాకపోతే నా టైం వల్ల మా చెరువులు ఏం జరుగుతుందో ఫాదర్ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇదివరకు ఉండే ఫీల్డ్ ఏదైతే ఇదివరకు సిపి కానీ, అదేవిధంగా అవంతి కానీ, ఇంకా నెల్లూరు బిఎంఆర్ లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్గా ఈ ఫీడ్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ బాగుండేదానికి కానీ, మంచి ప్రోటీన్ ఉండేదానికి ఇవన్నీ కూడా ఆక్వా దాంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రోయింగ్ కంపెనీ ఒక మంచి కంపెనీని ఈరోజు మన వాళ్ళు ఇక్కడ పెట్టడం, మన రైతులందరూ కూడా అందుబాటులో, ఇదివరకు గ్రోవెల్ తీసుకోవాలంటే మన దూరంగా వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్ళకి అందుబాటులో ఉండడం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సీ కోస్ట్ అంతా కూడా ఆక్వా కల్చర్స్ అంతా కూడా ఎక్కువైపోయింది. ఈరోజు ఆక్వా కల్చర్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా పెట్టాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆక్వా రైతుల్ని ఆదుకోవడానికి, ఎందుకంటే మన స్టేట్లోనే ఎక్కువ సీ కోస్ట్ ఉండే స్టేట్ ఏదైనా ఉంది అంటే మందే. కాబట్టి ఇక్కడ ఉండే రైతులను కూడా మన అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి అన్ని చర్యలు కూడా ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. కాబట్టి మన వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రోవల్ కంపెనీని పెట్టడం, రైతులకి అన్నిటికీ అందుబాటులో తీసుకొచ్చి ఈడ డీలర్షిప్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం విషయం తెలియజేస్తూ, వాళ్ళకి తప్పకుండా కూడా ఈ బిజినెస్ ఇంకా బాగా జరగాలని, అందులో క్రెడిట్ అనేది నా ఒపీనియన్ కూడా వాళ్ళకి చెప్తున్నా. ఈ ఫీల్డ్లో క్రెడిట్ కానీ ఇచ్చారు అంటే డబ్బులు వెనకరావు అనేది లేకుండా, అవసరం అనుకుంటే ఇచ్చేటప్పుడు ₹1 తక్కువకి ఇచ్చేసి మనం చేసుకుంటే ఆ రోజుగా మనకి బిజినెస్ జరుగుతుంది తప్పితే మనం ఏదో మోమాటాలకు పోయేసి రేపు చెరువులు తీసేటప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, ముందు మీరు ఫీడ్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకునే రోజులు ఇదివరకు చాలా జరిగినాయి. వాళ్ళంతా కూడా మన ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పుడు గ్రేడ్ బేస్ కాకుండా మనకి చెప్పకుండానే చెరువులు కూడా వేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని మనం రిలేషను పర్మనెంట్ కస్టమర్ అయితే ₹1, ₹5 తగ్గించేసి మనం బిజినెస్ కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే క్రెడిట్ ఇచ్చే పరిస్థితులు రాకుండా ఉంటే వ్యాపారం కూడా ఇంకా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా మన కృష్ణారావు గారికి, కృష్ణ చైతన్య అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చక్కగా జరగాలని